బీసీల పైన ఎట్ల కక్ష ఉంటుంది, బీసీల పైన ఎట్లా అరాచకాలు చేస్తారు, బీసీల పైన ఎట్లా కుట్రలు వండుతారు, తర్వాత ఎట్లా మొత్తం కూడా అణచివేయడానికి ప్రయత్నం చేస్తారు అనడానికి సాక్ష్యమే నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ని అరెస్ట్ చేసినటువంటి తీరును చూస్తే మనము క్లియర్గా అర్థమైపోతుంది లెక్క. అంటే 2014-15 సంవత్సరంలో జరిగినటువంటి వజ్రా హోమ్స్కు, అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లా సూర్యాపేటలోకి సంబంధించి వజ్రా హోమ్స్కు సంబంధించినటువంటి అంశం అది. ఏది అక్కడ ఆల్రెడీ ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది, కొన్ని ప్లాట్లు ఉన్నాయి, మిగతా అంతా కూడా ఇళ్ల నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది, ఆ కొనుగోళ్ళన్నీ కూడా జరిగిపోయినాయి. తర్వాత పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు, ఇళ్లలో స్థిరపడ్డారు. 10 ఏళ్ళ ఇంకా కొన్ని పాతవాడ ఇండ్లు కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫలానా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంతా ఒక్కటైపోయినారు. ఎవరైపోయినరు? ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అందరూ ఒక్కటైపోయి ప్రధానంగా వట్టే జానయ్య యాదవ్ మీద దాడులకు, ఈ దాడులు ఎవరు చేయించిండ్రు అంటే వీళ్ళు ఫలానా మనుషులు చేయిస్తే పోలీసులు అతి కిరాతకంగా, మనం ఆ విజువల్స్ చూస్తే నిజంగా కూడా అరే చచ్చిపోతున్నాడు నాయన అని చెప్పేసి అన్నా కానీ విడిచిపెట్టకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు. తర్వాత ఆయనకు బాగా డ్యామేజ్ అయింది. తర్వాత అస్వస్థతకు గురైతే హాస్పిటల్ తీసుకుపోయి సూర్యాపేటలో హాస్పిటల్ తీసుకుపోయినా కానీ ఆ డాక్టర్లు మా నుంచి కాదు అని చెప్పేసి చేతులెత్తేయడంతో ఇక్కడ సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కి తరలించిండ్రు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. చాలా విషమంగా పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉండే, అందుకే హెల్త్ బులెటిన్ విడుదలయ్యాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేసిండ్రు. అంటే ఎందుకు జరిగింది ఇది కథ అంతా అంటే నల్లగొండ జిల్లాలో బీసీ నాయకులని గతంలో ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఏవైతే అరాచకాలకు వ్యతిరేకంగా, ఏవైతే అజమాయిషీ చేస్తూ ఉంటారో అటువంటి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చంపేసినటువంటి చరిత్ర కనిపించింది మనకు. బెలి లలితక్క కానీ, లేకపోతే ఇక్కడ సాంబశివుడు కానీ, లేదంటే కోనపూరి రాములు కానీ, ఇట్లా చాలామంది బీసీ నాయకులను హత్య చేసిండ్రు. అంటే ప్రశ్నిస్తే హత్య చేస్తామనేటువంటి సంకేతం ఇస్తే తర్వాత ఇంకొకటి రావద్దు, ఓడి మాట్లాడొద్దు అన్నట్టు. ఈ నేపథ్యంలోనే వట్టే జానయ్య యాదవ్ పైన కూడా తీవ్రమైనటువంటి దాడి, అంటే ఒక రకంగా ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఎందుకు దాడి చేస్తుంది, ఏం కథ అంటే ఎక్కడ సూర్యాపేటలో మొన్న పెట్టినటువంటి సభ, మారోజు వీరన్న జయంతి సందర్భంగా పెట్టినటువంటి సభ భారీ స్థాయిలో విజయవంతమైంది. ప్రజలు భారీగా తరలి వచ్చిండ్రు. అరే అనవసరంగా మనకు అన్యాయంగా మనం మొత్తం కూడా అన్యాయానికి గురవుతా ఉన్నాం, బీసీలము ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా, కాబట్టి మనం అందరం ఒక్కటి కావాలనేటువంటి నేపథ్యంలో అందరూ ఒక్కటైనరు. మరి ఒక్కటయ్యి ఆ సభ విజయవంతమైతే మరి ఈయనను ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే భువనగిరిలో జరిగేటువంటి సభ ఏది జూలై 5వ తేదీన భువనగిరిలో జరిగేటువంటి రాజ్యాధికార సమరభేరి ఏదైతే ఉందో ఆ సమరభేరి విజయవంతం అవుతుందనే సంకేతం క్లియర్గా వెళ్ళిపోయింది. దీంతో ప్రధానంగా దానిపైన కుట్ర పెట్టుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ వజ్రా హోమ్స్ అనేటువంటిది అమ్మేసిండ్రు. తర్వాత అయిపోయింది, కమావేశం అంతా నడిచిపోయింది. తర్వాత మళ్ళీ సెకండ్ డాక్యుమెంటు, థర్డ్ డాక్యుమెంటు, ఇదంతా చేసి అక్కడ ఎవరైతే నిరుపేదలు ఎవరైతే కొనుక్కున్నారో, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వాళ్ళకి అన్యాయం జరగొద్దు. ఎందుకంటే అప్పుడు అమ్మేసి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నిజంగా కూడా ఒకవేళ ఇందులో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే ఏమైనా అటువంటి ఏమైనా ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి, ఈ 12 సంవత్సరాల కాలంలో ఏదైనా చేసేయచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇప్పుడే ఎందుకు పెట్టుకున్నారంటే ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి, జూలై 5వ తారీఖు నాడు ఇక్కడ భువనగిరిలో సభ ఉన్నది కాబట్టి ఆ సభను మొత్తం కూడా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశం, అంటే అందులో భాగంగా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అక్కడ వట్టే జానయ్య యాదవ్ అంటే తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ బిడ్డలపైన జరుగుతున్నటువంటి దాడిది. తర్వాత ఇక్కడ ప్రధానంగా టార్గెట్ చేసుకొని, అంటే ఎవరైతే మొత్తం కూడా వీళ్ళంతా లేస్తూ ఉన్నారో తర్వాత వీళ్ళందరినీ కూడా అణగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.